మన ఇంటికి వాస్తు దోషాలు ఉన్నాయా లేవా కనుక్కోవడం ఎట్లా. సెకండ్ పాయింట్, అసలు మన ఇంటికి వాస్తు దోషాలు ఉన్నాయని కనుక్కున్న తర్వాత వీడియో లాస్ట్లో నేను మీకు ఒక అప్పులు కాకుండా ఉండడానికి నేను మీకు ఒక రెమెడీ ఇస్తాను. ఆ రెమెడీ మీరు ఫాలో అవ్వండి. వాస్తు దోషాలు ఉన్నాయా లేవో తెలుసుకోవడం చాలా చాలా ఈజీ. నేను ఒక 3 రకాల సిచ్యువేషన్ చెప్తాను. ఈ సిచ్యువేషన్ కనుక మీ ఇంట్లో ఉంటే 100% వాస్తు దోషాలు ఉన్నట్లు లెక్క. ఓకే. హాయ్, నా పేరు సుధీర్ మామిడాల. నేను ఒక డెట్ రిమూవింగ్ వాస్తు కన్సల్టెంట్ని. డెట్ రిమూవింగ్ వాస్తు అంటే అసలు మీకు అప్పులు ఎందుకు అవుతున్నాయి అనేది సొల్యూషన్ ఇవ్వడమే నా పని. ఓకే. సో ఇవాళ వీడియో టాపిక్ వస్తే అసలు మన ఇంట్లో వాస్తు దోషం ఉందా లేదా కనుక్కోవడం చాలా చాలా ఈజీ అని చెప్పాను. సో ఎట్లా కనుక్కోవడం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కంటిన్యూగా అప్పులు అవుతున్నాయి, కంటిన్యూగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి అప్పులు అవుతున్నాయి అంటే దానికి కారణం మన ఇంటికి వాస్తు సంబంధించిన విషయం. ఓకే. సెకండ్ పాయింట్, మన ఇంట్లో మనకు వచ్చే ఇన్కమ్ 100 రూపీస్ అనుకోండి. ఇన్కమ్ 100 రూపీస్ వస్తుంది, ఎక్స్పెన్సెస్ అనేది 101 ఉంటుంది, 110 ఉంటుంది. అంటే ఇన్కమ్ కంటే ఎక్కువ మనకి ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. సో ఈ 2 సిచ్యువేషన్లు నేను మీకు చెప్పాను. థర్డ్ సిచ్యువేషన్, లాస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, మనకి ఎప్పుడు చూసినా సరే ఖర్చులు రెడీ ఉంటున్నాయి. అంటే మనకి ఒక ఖర్చు అయిపోయిందని అనుకునే లోపల ఇంకో ఖర్చు ఆటోమేటిక్గా ఖర్చుకు రావడం. అంటే ఒక హెల్త్ పరంగా కావచ్చు, లేకపోతే లీగల్ ప్రాబ్లం కావచ్చు, ఏదో ఒక రకంగా మీకు అనుకోకుండా ఎక్కువ ఖర్చు రావడం. సో ఇట్లా మీ కంటిన్యూగా అనుకోకుండా ఖర్చులు వచ్చి పడడం. మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా సరే మీ ఇన్కమ్ కంటే ఖర్చులు ఎక్కువ ఉండడం. సో ఈ రకంగా మీకు ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అప్పుడైనా తీరట్లేదంటే, సో ఇవన్నీ ఏంటంటే ఒకదానికి లింక్. ఓకే. నేను మీకు చెప్పాను, నేను మీకు డెట్ రిమూవింగ్ వాస్తు కన్సల్టెంట్ అని చెప్పాను. యాక్చువల్ అప్పులు తీర్చడానికి దారి ఏంటిది అంటే మెయిన్ 2 దారులు. ఒకటి మన ఇన్కమ్ని పెంచుకోవడం, 2 మన ఖర్చులను తగ్గించుకోవడం. సో ఈ వీడియో నేను బిగినింగ్లో మీకు చెప్పినట్టు ఒక మంచి రెమెడీ ఇస్తా అని చెప్పాను. ఎవరికైతే నేను ఇంతకుముందు చెప్పిన మీకు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అంటే కంటిన్యూగా అప్పులు అవ్వడం, లేదా ఖర్చులు ఎక్కువ అయితే ఉన్నాయి కంటిన్యూగా అవ్వడం, లేదా ఇన్కమ్ కంటే మనకు ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం నుంచి మనకు బయటపడాలనుకుంటున్నాం. అయినా సరే బయటపడలేకపోతున్నాం అనుకుంటే ఫస్ట్ సొల్యూషన్, నేను మీకు ఎవ్రీ వీకెండ్ నేను మీకు ఆన్లైన్లో ఎవ్రీ వీకెండ్ సండే నాడు మీకు కలిసి మీకు సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. అది కన్సల్టేషన్, ఫ్రీ కన్సల్టేషన్, ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ ఉంటుంది. అది ఫ్రీగానే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అది కనుక మీరు అందులో అంటే మీకు ఫ్రీ కన్సల్టేషన్ కావాలనుకుంటే కింద గ్రూప్ లింక్, కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే మీరు గ్రూప్లోకి రావచ్చు, వాట్సాప్ గ్రూప్లోకి. అండ్ మీకు వీకెండ్ నేను కలుస్తాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఇచ్చే నేను ఒక మంచి రెమెడీ ఏంటంటే, ఎవరికైతే ఇట్లాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అండ్ సొల్యూషన్ దొరకట్లేదు అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఇంట్లో ఎవరైతే నైట్ పడుకునే ముందు మీరు కనుక అంటే మీరు తిన్న తర్వాత వస్తువులు ఉంటాయి కదా, ఏవైతే మనం బౌళ్ళు అంటాం, బాసన్లు అంటాం, తిన్న తర్వాత వస్తువుల్ని కడగకుండా ఉంచద్దు. ఓకే. ఎవరైతే ఇంట్లో ఇట్లాంటి ఐటమ్స్, అంటే మనం తిన్న తర్వాత మనం బౌళ్ళు, బాసన్లు అట్లా అంటూ ఉంటాం, సో అవి కడగకుండా ఉంచుతారో వాళ్ళకి కంటిన్యూగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎవరింట్లో అయితే రాత్రి పడుకునేటప్పుడు, అంటే రాత్రంతా మనకు కడగకుండా ఉన్న బౌళ్ళు కానీ, బాసన్లు కానీ, ఆ గిన్నెలు అట్లాంటివి ఎవరింట్లో కిచెన్లో కడగకుండా అట్లాగే ఉంటాయో వాళ్ళకి కంటిన్యూగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. సో ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్ అనుకోవచ్చు, ఇప్పుడున్న కల్చర్ ప్రకారం మాకు తప్పదు, మాకు నెక్స్ట్ డేనే మాకు పని మనిషి వస్తుంది, అప్పటిదాకా మేము ఉంచుకోవాలనుకుంటే, ఇంకా విధి లేని పరిస్థితులలో మీరు కడగలేని పరిస్థితి ఉంది అండ్ మీకు విధి లేని పరిస్థితి కనుక మీకుంటే, మీరు చేయాల్సింది ఏంటంటే, అవి గిన్నెలు ఖాళీ ఉంచకుండా అట్లీస్ట్ అందులో కొంచెం వాటర్ పోషించండి. ఓకే. ఇది ఒక మంచి రెమెడీ. మనకు తెలియకుండానే మనం నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసి దాని ద్వారా మనం కంటిన్యూగా మన ఎక్స్పెన్సెస్ పెరగడానికి లేదా మన అప్పులు పెరగడానికి మనం కారణమవుతున్న ఒక ప్రాబ్లం అనమాట. సో మీరు కనుక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఎవరైతే అప్పుల ప్రాబ్లం నుంచి అప్పులు కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఖర్చులు ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. తప్పకుండా ఈ మంచి కర్మ ద్వారా మీకు చాలా మంచి జరుగుతుంది. ఓకే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.